కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెంలో గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు తాటి చెట్టు నేలకూలింది. కుమ్మరిపాలానికి చెందిన ఇద్దరు బైక్పై వెళ్తుండగా తాటి చెట్టు విరిగి వారిపై పడింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. ఈదురుగాలుల ప్రభావంతో మోపిదేవి మండలం మెల్లమిర్తిలంకలో మామిడికాయలు రాలిపోయాయి. కోసూరివారి పాలెంలో అరటి తోటలు నేలకొరిగాయి. లక్షల్లో నష్టపోయామంటూ రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. ఈ మామిడి తోట నిరుడు 60,000కి కొన్నారు. 7 కాయల కాసిన కాయలు కాడ ఈ రకంగా గాలివానకి రాలిపోయినాయండి. మేము బాగా లాసిపోయాము. 20 రోజులు నెల రోజులు ఉన్నడితే మాకు కాయలన్నీ చేతికి వచ్చేవి, పెట్టుబడి అన్న వచ్చేది. ఇంతవరకు మాకు మందులు పెట్టుబడి కాడ రాదండి. పిడుగుపాటుకు ఓ వృక్షం నేలకూలి కర్నూలు జిల్లా నందవరం మండలం ఇబ్రహీంపురానికి చెందిన రైతు కృష్ణ మృతి చెందారు. ఎద్దుల కాడితో పొలానికి వెళ్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తలదాచుకునేందుకు కృష్ణ ఓ చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడింది. చెట్టు ఆయనపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇబ్రహీంపురం వద్ద వాగు పొంగి ప్రవహించింది. రైతును పొక్లైన్ ద్వారా వాగు దాటించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. చనిపోయిన ఆయన పేరు కృష్ణ సార్. సొంతము మా పెద్దనాయన కొడుకు. ఆయన పొలము దగ్గర ఉంటే పొద్దున్న 5:30కి గెలానికి పోయినారు సార్. ఎద్దులు మంచి చెట్టు కింద వాన వస్తుంటే చెట్టు దాపుకున్నాడు సార్. వర్షం ఫుల్ అయింది సార్. అది పెద్దది మానం. ఆ మానం మంచి మీద పడి ఎద్దులకి సన్న గాయాలైన మంచి అసలుకి లేపినీకి చేతగాలి సార్. జైషిప్ తోలుకొని పోయి లేపి మొత్తం మంచులు అన్నీ ఊర్లోకి మోసుకొని వచ్చినాం సార్. మంచి ఇంత రోజు పడుతున్నాం సార్ నీళ్ళు. ఊర్లో కానీ పెద్ద వంక తెగిపోయింది సార్. జైషిప్ ద్వారా బయటకు వచ్చి అంబులెన్స్లో తీసుకొని వచ్చి కళ్ళుకుంట గడిపోయినా చనిపోయినాం. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాల్లో ఈదురుగాలుల ధాటికి 500 ఎకరాల్లోని అరటి తోటలు నేలవ్వాలాయి. పంట చేతికొచ్చే సమయానికి నాశనమైందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 60 నుంచి 70 వేలు దాకా కవులు ఉంటుంది. ఎకరానికి 900 మొక్కేస్తారు. అప్పుడు 1,45,000 1,50,000 అవుతుంది వాసం ఖర్చు. పెట్టుబడి 90,000 నుంచి 80,000 దాకా అవుతుంది. మామూలుగా ఇవన్నీ మాకు ఆదాయం వచ్చినట్టయితే 5 లక్షలు 5.5 దాకా వచ్చాయి. ఇప్పుడు మాకు 4.5 లక్షల దాకా ఖర్చు అయింది. ఇదంతా నష్టపోయాం. ఏమన్నా గవర్నమెంట్ సాయం చేస్తుందని చూస్తున్నాం. ఈ అరటి చేను మాదేనండి. ఇది ఇప్పుడు గాలి వానకు పడిపోయింది. మొత్తం ఏదన్నా 3 లక్షలన్నర నష్టం వచ్చింది. మాకు ఇది ఆదాయం మళ్ళీ ఇది ఉండి మొత్తం అయితే ఏదన్నా ఒక 5 లక్షల ఆదాయం వచ్చేది. కానీ గాలి వానకు పడిపోయింది. ఇలాగే మునుపు కూడా పడిపోయింది. గాలి వానకి వేరుకు మునిగిపోయి ₹1 అంటూ మాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు. కడప జిల్లా ముద్దనూరు మండలం అరవీటిపల్లెలో అరటి పంట నేలవ్వాలింది. జమ్మలమడుగు రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్ల పైకప్పు ఎగిరిపోయింది. జమ్మలమడుగులో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మైలవరం మండలంలోనూ అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కాపురం జిల్లా త్రిప్రాంతకం మండలం పాత అన్నసముద్రంలో పలు ఇళ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలోని సామాగ్రి దెబ్బతింది. చెట్లు నేలకూలాయి.